Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత నిన్న ఢిల్లీ కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. This is a case completely based on statements. It is a illogical case. It is a political case. It has just been raised. This is a case completely targeting the opposition party. Specifically, is not the case. CBI has taken it. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? నిరపరాధని తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ చెప్పారు. అంతేకాకుండా జడ్జికి ఒక 4 పేజీల లెటర్ కూడా రాస్తూ తనను అన్యాయంగా విరికించారంటూ జడ్జి మేడం గారు తనకు సహకరించండి, తనకు బెయిల్ ఇవ్వండి అంటూ ఒక 4 పేజీల లెటర్ ఇచ్చారు. తన మీడియా బాధితురాలని రాజకీయ కుట్ర కేసులు తనను అరెస్ట్ చేశారంటూ ఆమె వాపోయారు. అసలు లెటర్ వెనక ఉద్దేశం ఏంటి, ఆ లెటర్లో ఉన్న వాస్తవాలు ఏంటి, అంతేకాకుండా ఢిల్లీ కోర్టులో నేనేం జరిగింది అనే అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్న వీడియోలో కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె జై తెలంగాణ నినాదాలు చేయడం కాకుండా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే డైరెక్ట్గా కోర్టులో మాట్లాడతామంటే జడ్జి గారి అనుమతి ఇవ్వకపోవడంతో ఒక 4 పేజీల లెటర్ ఆమె రాసిచ్చారు. అందులో తను బాధితురాలని, నిందితురాలని కాదు, రాజకీయ కుట్రలో భాగంగా తనకి రాశారంటూ బలి చేశారంటూ ఆవిడ వాపోయారు. అంతేకాకుండా మీడియా ట్రయల్లో రాస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి నేరస్తుడు కూడా నేను ఇన్నోసెంట్ అని చెప్తాను. నేరస్తుడు కానీ నేరస్తురాలైనా సరే. ఈమె కూడా అదే చెప్పింది. ఈమె షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ టు టేక్ ద టైమ్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. షీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్స్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ద లెటర్. అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏం రాసిందంటే ఇవే, నేను నిరపరాధిని, ఇన్నోసెంట్ను, కావాలన్నా నిరికించారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నాకు మీడియా ట్రోల్ చేసి టైం అండ్ చేయడం మూలంగా రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఇరికించిందనే ఒక కాన్సెప్ట్ చెప్పింది. సరే, ఏదేమైనా ఎవిడెన్స్ లేనిదైతే ఎవరు ఇరికియరు కదా. నెంబర్ 1 పాయింట్. మళ్ళీ సచ్ ఎ బిగ్ కేస్ ఇది. అక్కడ సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ లిక్కర్ పాలసీ పెట్టాలనే కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు ప్లాన్ చేశారు, హ్యాచరీ ప్లాన్. తర్వాత ఈ 2022లోనే ఇది ఫోకస్ అయిన తర్వాత బ్యాన్ చేసారు. అంటే దట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అంటే దే కంప్లీట్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ రకరకాలుగానటువంటి దాంట్లకు ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ వస్తుంది. వాళ్ళు ఏమైనా అలగేషన్స్ లేపారు, అది బ్యాన్ చేయడం వీళ్ళకి సగం బేస్ అయింది. దాని తర్వాతనే కదా వాళ్ళు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్యాన్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత ఇంకొక ఆయన సర్దార్జీ. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్, ఆ రోజుల్లో ఉన్న గవర్నరు ఆయన ఎంక్వైరీ ఆర్డర్ చేసిండు. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తుంది. అంటే అది ఒకసారి మనం చరిత్రకు వెళ్లకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే 4 పేజీల లెటర్లో అప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు చదివారు కూడా. అవును, నేను బాధితురాలని, నేను నిందితురాలని కాదు, నాకు అందులో ఎలాంటి లబ్ధి పొందలేదు అంటున్నారు. లబ్ధి పొందినప్పుడు ఇందులో ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ లబ్ధి పొందలేనప్పుడు రామచంద్రన్ పిల్లై స్టేట్మెంట్ చూసుకోవాలి మనం. దీని కౌంటర్ అదే, రామచంద్ర పిల్లలు నాకు ఎలాంటి సంబంధం లేదు, మా అత్త ఆమె డబ్బులు ఇస్తేనే తీసుకుపోయి ఇచ్చాను అని అప్రూవల్గా మారింది కదా. బేస్ అది. ఏమే డినై చేస్తుంది, ఫ్యాక్ట్ డినై చేస్తే ఏం బాధ అనే కాన్సెప్ట్ కింద షీఈస్ డినైయింగ్ కనిపిస్తుంది. మీరు ఆ లెటర్లో కూడా క్లియర్గా ఇన్నోసెంట్, నాకు ఏం సంబంధం లేనిది ఇంత కేసు ఎందుకు అవుతుంది, హైదరాబాద్కి వచ్చి ఎందుకు పట్టుకపోతారు, అట్లా వేగ్ అయితే ఉండదు కదా. మళ్ళీ అంటే పొలిటికల్గా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంది, పొలిటికల్ కేసు అంటే ఆవిడ క్లైమ్ చేస్తుంది. అప్పుడు కూడా బదనాం బీజేపీ ప్రో పార్టీ బీఆర్ఎస్ అనేది ఉంది కదా. అది కూడా ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, అధికారులు ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ చేశారని.
మన ఈ కోణంలో చూడాలి. అదేమి హిండరెన్స్ కాదు కదా. అధికారం అనేది అరెస్ట్కు అక్కడ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాయనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఆయన కన్నా ఎక్కువ కాదు కదా ఈమె. మరి ఈమె అధికారం ఉన్నా లేకున్నా అరెస్ట్ అనేది తప్పదు, ఎవిడెన్స్ ఉంటే పర్మిషన్ తీసుకుంటారు, లేకపోతే ఇంటిమేట్ చేస్తారు. అంతే తప్ప అరెస్ట్ అవాయిడ్ చేయడానికి లేదు. అధికారంలో ఉన్నాం, నన్ను ఎవరు పట్టుకోరు, ఆ షో ఆఫ్ చేయడం, ఆ ఇంటి దగ్గర షో ఆఫ్ కూడా వాళ్ళకు బాగా నెగిటివ్గా తీసుకున్నారు. ఆ క్రౌడ్ వచ్చేసి స్లోగన్స్ రేజ్ చేయడము, కేటీఆర్ వచ్చి నిలదీసి అడగడము. అంటే ఈడీ బెయిల్ కోసం అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కన్నా ఫస్ట్ సమ్మర్లు ఇచ్చిన తర్వాత ఫోన్లు డిజిటల్ చేయడం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిందని చేశారు. ఆ డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా మెయిన్ బేస్ ఫర్ రిజెక్టింగ్ ద బెయిల్. బెయిల్ ఇప్పుడు ఇలా పాయింట్స్ ఉన్నాయి కదా కామెంట్ చేసినటువంటి. ఇన్నోసెంట్ ఏం కాదు, ఇస్ వెరీ క్లెవర్. తర్వాత ఈ ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేస్తుంది, బయటకు వెళ్తే క్లెవర్ అయింది. ఆల్రెడీ బయటకు వచ్చిన రాకముందే దాని గురించి చెప్పండి ఆ విట్నెస్లో, మీరు చెప్పకండి అది అని చెప్పినారు. దేర్ హ్యావింగ్ ఎవిడెన్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిండు కోర్టుల వాళ్ళు. అట్లా ఈమె ఎస్కేప్ అవుతున్నా కానీ లేదు. ఎందుకంటే టోటల్ అప్రూవర్స్ ఉన్నారు, రకరకాల ఈమె ఫ్లైట్లో పోయిన అప్రూవర్ ఉన్నారు. తర్వాత బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పటికే 50% ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ ఎమోషనల్ ఏముంది అక్కడ, ఇంకో 50% ఫాదర్లో రిలేషన్స్ అందరూ ఎగ్జామ్ రాస్తారు. అంటే తండ్రి కోర్టు వైపు తిరుగుతున్నారు కాబట్టి న్యాయస్థానం చుట్టూ బాబుకి మొరల్ సపోర్ట్ కావాలి, తల్లిగా నా బాధ్యత ఉందంటే ఆవిడ అంటున్నారు. అవును, బాధ్యత తల్లిగా ఉంటుంది. జైల్లో ఉండే ఏం బాధ్యత ఉంటుంది? జైల్లో ఉండదు కాదు, బెయిల్ ఇస్తేనే బయట తండ్రి కొడుకు బెయిల్ ఇవ్వడానికి. ఎందుకంటే ఈమె డ్యామేజ్ చేసి పలగొడుతుంది అనేది ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తుంది, డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిందని ఎలిగేషన్స్ ఇవి ఉన్నాయి కదా, ఎలిగేషన్స్ ఫ్యాక్ట్ అవి. అట్లప్పుడు కోర్టు సీరియస్గా తీసుకున్నది, ఇచ్చే ప్రసక్తి లేదు. క్లెవర్డ్ వెయిట్ అక్యూజ్డ్ పర్సన్, ఈమెకు అని తెలుసు. 50% ఫాదర్ బెయిల్కి తిరగడం ఏంది? అడ్వకేట్ ఉంటాడు, అడ్వకేట్లు ఉన్నారు, ఒక అడ్వకేట్ కదా, అడ్వకేట్స్ ఉన్నారు ఆడ, వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ బెయిల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. కనుక ఈమెకు అది సంబంధం లేని ముచ్చట. ఈమె 2 రకాల బెయిల్ ఓన్లీ. ఒకటి ప్రైమ్ ఫేస్ ఉందా లేదన్నప్పుడే 45 కింద కోర్టు చూస్తుంది, ప్రైమ్ ఫేస్ ఉందని ప్రూవ్డ్. సెకండ్ ఏంది, బెయిల్ బయటికి వెళ్తే ఏమైనా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. డిజిటల్ అంతా డ్యామేజ్ చేయడము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడం, ఈ 2 ఫుల్ఫిల్ అయినప్పుడు బెయిల్ ఇయ్యదా. ఇప్పుడు బెయిల్ అట్లా అంటే చాలా మందికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక డిఫార్మిటీ ఉంటుంది. ఎవరికి? ఆవిడ మహిళ కాబట్టి ఇవ్వాలంటే ఒక వాదన ఉంది. మహిళకు స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్, దీంట్లో కాదు. మహిళలు అందరూ జైల్లో ఉన్నారు కదా, ఆ 15 Clause 3 కింద అడిగిన వీళ్ళు, ఆర్టికల్ 15 Clause 3 కింద లిబర్టీ కింద అడిగినారు మహిళలకు స్పెషల్ ప్రొవిజన్స్. కానీ ఆ విషయానికి కోర్టు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు. మహిళ అంటే ఈవిడ ఆల్రెడీ ఎమ్మెల్సీ అయింది అన్నీ అయినాయి కనుక స్ట్రాంగ్ మహిళనే, ఉచిత మహిళ కాదని కూడా కోర్టు కూడా గట్టిగా చెప్పింది. అది అందుకోసం 15 Clause 3 కింద మహిళకు ప్రొవిజన్స్ ఉంటాయి. క్రైమ్ మహిళలు వేరే, పొలిటికల్ మహిళలు వేరే. ది కాన్స్పిరసీ అగైన్స్ట్ ద కంట్రీ, ఎకనామీని కొల్లగొట్టడం. ఈ దీంట్లో మహిళకు స్పెషల్ ప్రొవిజన్స్ ఏమి ఉండవు. అందుకోసం చెప్పిండ్రు సీజ్ ఓకే వీఆర్ యాక్సెప్టింగ్ మహిళ, కాకపోతే ఎంపీకి ఉంది, ఎమ్మెల్సీకి ఉంది, ఇవన్నీ తెలిసిన తర్వాత మరి ఈ పని ఎందుకు చేసిందని వాళ్ళ కోర్టులో వచ్చింది. అది ఆ మ్యాటర్ 15 Clause 3 కొట్టేసి రూల్ ఆఫ్ లా చెప్పింది, ఆర్టికల్ 14 చెప్పింది, అందరితో పాటు సమానం ఉండాలి. 15 Clause 3 కింద లేదు ఈ ప్రొవిజన్స్, క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది కనుకని ఆర్టికల్ 14తో సమాధానం ఇచ్చింది. సార్ ఆవిడ ఇచ్చిన లెటర్లో చాలా క్లియర్గా రాశారు, ఇదంతా మీడియా ట్రయల్ చేస్తుంది, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రాస్తున్నారు, నా ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేశారు, దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంటూ చెప్పడం కాకుండా మీడియా ట్రయల్ అని పెడుతున్నారు. ఆవిడ మీడియా ట్రయల్ నిర్వహించడం తప్పు అంటూ చెప్తున్నారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీడియా అనేది డెమోక్రసీలో 4th పిల్లర్. రోల్ ఆఫ్ ది మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్, బ్రింగింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది పబ్లిక్ అండ్ టు ది గవర్నమెంట్. మీడియా రోల్ మనం ప్రశ్నించడానికి లేదు. ఆర్టికల్ 19 Clause 1 కింద వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సరే ఓకే, మీడియా గురించి మాట్లాడడం బాగానే ఉంది, మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడడం బాగానే ఉంది. కానీ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల కేసులో బిఎల్ సంతోషప్పుడు ఆ రికార్డు సీడీస్ అన్ని మీ ఫాదరు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలుచుకొని అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉందని తెలిసి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మొత్తం మీడియా ముందర ప్రదర్శించి సీడీలందరినీ మీడియాకు ప్రదర్శిస్తే బాగానే ఉండే. సుప్రీం హైకోర్టు కంట్రీలో ఉన్న అందరూ హైకోర్టు జడ్జిల కదా పంపారు. అది వయలేషన్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీజర్ కింద వస్తుంది. అట్లాంటి చేసేటప్పుడు మీడియా గుర్తురాదా? ఇప్పుడు మీకు వచ్చే వరకే, మీకు జరిగే వరకే మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఆ ఎమ్మెల్యేల కేసులో దాంట్లో చాలా సీరియస్ క్రైమ్ అది. ఓటుకు నోటు కేసులు అవ్వచ్చు, ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు కేసు కూడా
ట్రోల్ చేసి మరి అప్పుడు చాలా వాళ్ళు లీక్లు ఇచ్చారు కదండి. అవును, వాళ్ళే లీక్లు ఇచ్చారు. లీక్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిని పట్టుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ CD మీట్ పెట్టి రిలీజ్ చేస్తారు. CD రిలీజ్ చేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. మీకు వచ్చే వరకు మీడియా గురించి మాట్లాడడం అంటే అది సమంజసం కాదు. రోహిత్ రెడ్డి ఆ కేసులో అవును, ప్రగతి భవన్లోనే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సీడీలు ప్లే చేయడం అనేది కూడా మరి అప్పుడు మీడియా ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం కాకుండా 15 రోజులు రోహిత్ రెడ్డిని ప్రగతి భవన్ లో పెట్టుకుని బయటకు వెళ్తే ఏం చెప్తారని వాళ్ళని కూడా కన్ఫైన్ చేసిండు. అది కూడా కన్ఫైన్, రాంగ్ఫుల్ కన్ఫైన్ కింద వస్తుంది. 342 కింద ఐపీసీ. అంటే ఆవిడకి అయితే ఒకటి, ఇంకొకరికి అయితే ఒకటి. అంటే మంది కోనే మన కోనే అంతే. మీడియా వాళ్ళ పనికి వచ్చినప్పుడు మీడియా ఇప్పుడు ఈమె కేసులు చెప్పడం మూలంగా మీడియా అనవసరం ట్రోల్ చేస్తుంది, ఇన్న నెంబర్లు పబ్లిసిటీ చేస్తుంది అదని చెప్పడం అది హాస్యాస్పదం, కరెక్ట్ కాదు. సార్ అదే లెటర్లో తన కొడుకు విషయం కూడా రాసుకొచ్చారు ఆవిడ. లేదు గతంలో బెయిల్ కావాలని కూడా కొడుకుది అని అన్నారు. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, స్పెయిన్లో ఆల్రెడీ నీ కొడుకు చదువుతున్నారు, పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ఇంటర్మీడియట్, తల్లి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు అని. అంటే మనం గత చరిత్రను చూసుకుంటే కవిత గారు పిల్లలతో ఎక్కువ ఎఫెక్షన్ ఉండేది అంటారా? నాకు తెలిసేది తక్కువనే, ఎందుకంటే రాజకీయ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. మూరపట్లరు అప్పుడు బతుకమ్మని చెప్పి ఊరు తిరిగి దేశం తిరిగి అమెరికా పోయి అదేది దుబాయ్ బుర్జు ఖలీఫా కాడ బతుకమ్మ అన్నప్పుడు ఆ కొడుకులు కుడుతున్నారు. కొడుకుల మీద పెద్దగా ప్రేమ హఠాత్తుగా పుట్టుకొచ్చింది బెయిల్ గురించి, అంతే తప్ప స్పెయిన్లో ఉన్న కొడుకు నీ ఎమోషన్ లేదా, అని చదువు డిస్టర్బ్ కాదా? మీ అబ్బాయి కూడా 12 సంవత్సరాలు ఉంది, అబ్బాయి కూడా వెల్ బిల్ట్ ఉన్నాడు. తర్వాత ఎమోషన్ అనేది వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్ లేకుంటే ఎమోషన్ అనుకోవచ్చు. ఫాదర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. సరే, ఇంత జైల్లోకి వెళ్ళిన తర్వాత కొడుకుల మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకురావడం అంటే ఓన్లీ బెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూని అని నేను అనుకుంటున్నాను. ఆ కొడుకుల ప్రేమకు, తల్లి ప్రేమకు, అత్త ప్రేమకు, అక్క ప్రేమకు, డాడీ ప్రేమకు బెయిల్ లేరు. బెయిల్ ఇచ్చేది 2 పాయింట్, ప్రైమ్ ఫేస్ పోయిందా లేదంటే అక్యూజ్గా బెయిల్ ఇస్తే బయటికి వెళ్దా విట్నెస్ ఏమైనా ట్యాంపర్ చేస్తారా, ఈ 2 ఆల్రెడీ కేసులో సమ్మన్లు ఇచ్చిన తర్వాత నుంచి కూడా వరుసగా ఫోన్లన్నీ డిస్ట్రాయ్ చేయడం అన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. దాంతోపాటు వీళ్ళు అభిషేక్ రావు వీళ్ళందరూ చెప్పారు కదా, మీరు ఒక్కడే కాదు కదా, ఆ రామచంద్ర పిల్ల అయినట్టు డమ్మీ, కంప్లీట్ డమ్మీ. ఇప్పుడు రామచంద్ర పిల్లై టాపిక్ వచ్చేసరికి ఆయన 20 సార్లు కోర్టుకు వచ్చి కవిత పేరు చెప్పిన వ్యక్తి, అవును, కవితకి సమ్మాన్లు ఇష్యూ చేసి రేపు కవిత కోర్టుకు వస్తారు అనే మరుక్షణంలో సిడి వాళ్ళని బలవంతంగా చెప్పించారంటే ఒక యూటర్న్ తీసుకున్నాడు కోర్టు, అది కూడా పరిగణలోకి తీసుకుంది. అవును, ఈడీ వాళ్ళు బలవంతంగా చెప్పిస్తారు. ఎవరికి చెప్పించారు? రామచంద్ర పిల్లకి చెప్పించినాడు. రామచంద్ర పిల్లై 20 సార్లు ఏమో ఈడీకి అనుకూలంగా చెప్పిన వ్యక్తి కవితకి సమ్మాలు ఇచ్చిన వెంటనే యూటర్న్ తీసుకుని కవిత పేరు నేను చెప్పలేదు అంటూ, అది కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద విట్నెస్ అక్యూజ్డ్ హాస్టైల్ కావడానికి అది చేసిన అనేది కోర్టు చాలా సీరియస్ తీసుకున్నమాట, వాస్తవమే. ఇప్పుడు అన్నిసార్లు చెప్పినా మళ్ళీ 16 సార్లు 17 సార్లు చూడ చెప్పాడు కదా మురళి, అందుకొరకు ఈవిడ ప్రభావం అక్కడ ఉందని కోర్టు అది మే ప్రెజ్యూమ్ కింద వస్తుంది. చెప్పి ఉండొచ్చు, చెప్పినందుకు ఇట్లా చేసి ఉండొచ్చు అనేది కోర్టు ఊహిస్తుంది. కోర్టు కన్నులో చెవులు ఉండడం కానీ ఇన్నదాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ప్రతి స్టేట్మెంట్ మీద వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ కేసులు కదా, ఈడీ ఇన్వెస్టిగేషన్, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్ తీసుకుంటారు. రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అప్పుడు కూడా డిఫెన్స్ లాయర్ దృష్టిలో పెట్టుకొని ఏమేమి పాయింట్స్ కావాలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంటే ఈ కేసుకి ఏ విధంగా అనుకూలంగా ఉండాలి అనేది, వాళ్ళకి అక్యూజ్కి అనుకూలంగా ఉండకుండా. అలాంటి దాన్ని ఈమె లాస్ట్కి చెప్పిన అది ప్లీ తీసుకుంటే అది ఉల్టా ఇది. సార్ ఇంకొక విషయం, కానీ ఆవిడ ఒక పిటిషన్ కూడా వేశారు, కోర్టు అనుమతి ఇచ్చింది చెప్పులకి, బుక్స్కి, బయట నుంచి ఫుడ్కి, కానీ పెన్నులకి, కానీ జైలు అధికారి ఒప్పుకోవట్లేదు అనేది తెలుస్తుంది. దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయచ్చా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రతి దానికి యాక్సెప్ట్ చేయదు. ఒప్పుకుంటలేదంటే వేర్ ఇస్ ద ఎవిడెన్స్, ఒప్పుకునేవని వాళ్ళు అంటారు. ఇవి తీసుకుపోకుంటే మేమేమి చేస్తాం అంటారు. ఉంటుంది కదా, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటారు. జైలు అనేది నీ ఇల్లు లాంటిది కాదు, కన్ఫైనింగ్ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛ ఉంటుంది కానీ నీకు తెలియకుండా చట్టం కన్ఫైన్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జైల్. ఆ జైల్లో పోయిన తర్వాత మన ఇష్టమైన కోరికలు అయినా థ్యాంక్స్ టు కోర్ట్ ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది వీళ్ళేసిందని. మరి ఆ జైలు అధికారులు నాకు ఇస్తలేరంటే మరి జైలు అధికారులు ప్రశ్నించిన కోర్టు కాల్ చేసినాం, మేము అన్నీ ఆఫర్ చేసినాం సార్. కానీ ఏదైనా జైలు మాన్యువల్ వేరేగా ఉంటుంది కదండి. అవును, వేరేగా ఉన్న డైరెక్షన్ కోర్టు కదా. అవును, మాన్యువల్ ప్రధానికి పోలీస్ మాన్యువల్ ఉంటుంది, జైలు మాన్యువల్, ఎవరి మాన్యువల్స్ డిఫరెంట్ ఉంటాయి. కోర్టు మాన్యువల్, జైలు మాన్యువల్ ఉంటుంది. కోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్స్ చేస్తారు, తప్పకుండా చేస్తారు.
వాళ్ళంటారు రేపు పొద్దున ఇది వేసింది అనుకుంటే కానీ మీరు అన్నట్టు కంటెంప్ట్ చేసి ఒకవేళ యాక్సెప్ట్ అయితే మేము ఆఫర్ చేసినాము రిఫ్యూజ్ వాట్ కెన్ వీ డూ ఆఫర్ చేసే వరకు తీసుకున్నప్పుడు మేము బలవంతంగా పెట్టలేము కదా అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. వాళ్ళు డినై చేస్తారు కదా. సాధారణంగా జైలు ఎలాగుంటాయండి సిచ్యువేషన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? మంచిగా ఉంటాయి జైల్లో. రెస్పెక్టే ఉంటుంది, కాకపోతే ప్రమాదం కూడా ఉంటుంది. ఎలా? అన్ఎక్స్పెక్టెడ్ ఫెలోస్ కొంతమంది సైకిక్ తయారంటారు కదా, సంవత్సరం ఇయర్స్ టుగెదర్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తుంటారు, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇంకా అనేది వాచ్ చేస్తుంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారు. ప్రమాద పంచుల్లో కూడా ఉంటుంది, లేదని కాదు. ఎంత మాడరేట్ చేయాలైనా బయటకు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇవన్నీ చూస్తుంటారు. ప్రమాదం అది బాగానే ఉంటుంది అంటారు. భోజనం అది ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ వీళ్ళకు రాజకీయ ఖైదీలాగా పెడతారు అది కాదు, కానీ ఫుడ్ మంచిగా ఉంటుంది. జైలు అప్పుడు ఎప్పుడు ఆమె కిరణ్ బేడి ఉన్నప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చింది. జైలు అనే పేరు మార్చి ఆశ్రమం, తిహార్ ఆశ్రమం అని పెట్టింది 1984 ఐ థింక్. అప్పటి నుంచి మాడరేట్ థాట్స్ వచ్చినాయి, జైలు రిఫార్మ్స్ వచ్చినాయి. జైల్లో ఫుడ్ మంచిగా పెడతారు, అంత బాగుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకునే బాధ్యత కూడా ఈ ట్రయల్ కన్విక్ట్ పెడతారు, లైఫ్ కన్విక్ట్ ఉంటారు కదా. అంతేగాని బయట నుంచి తీసుకురావడం ఉండదు. బయట సామాన్యంగా అలో చేయరు. మరి అలో చేయాలంటే బయట నుంచి తెచ్చిన తర్వాత వీళ్ళ మనిషి కూడా అక్కడ తినాలి, టెస్ట్ చేయాలి. తిని ఒక 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాతనే పంపిస్తారు లోనికి, లేక పంపరు. మరి అంటే ముందు ఇంకోటి ఎంగిల్ చేస్తే కానీ మనం తినం, అది జైల్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఏమైనా సస్పెక్టెడ్ పాయిజన్స్ ఏమైనా తీసుకురావచ్చు కదా. జైల్లో జరగకూడదు, జైలు సూపరింటెండెంట్ వాళ్ళందరికీ నెత్తినొప్పి వస్తుంది కదా. అట్లా అందుకొరకు బయట నుంచి బిర్యానీ వస్తుంది అని అంటారు, వాస్తవా? ఏదన్నా రాని భయ్, కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ఏదన్నా రాని, ఎవరు పడితే అది చెప్పారు. బిర్యానీ ఏమైనా చెప్పారు. సండే మటన్ ఉంటుంది, మార్నింగ్ టిఫిన్లు స్నాక్స్ అన్నీ ఉంటాయి. పని ఇక్కడ జైలు ఉంటాయి, అక్కడ జైలు ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్ జైలు కదా. 25,000 మందికి భోజనాలు పెట్టాలి వాడు బర్త్డే, బ్యారక్ వైజ్ ఎక్కడికక్కడ సపరేట్ ఉంటాయి. అది ఎంత పెద్ద యూనిట్ అది, కాంట్ ఇమాజిన్. ఆ సెల్ పెద్దది అది. ఇక దాంట్లో ఉంటే స్వేచ్ఛ ఉంటుంది, లేదని కాదు, కానీ ప్రమాదం కూడా ఉంటుంది, పొంచి ఉంటుంది. సార్ జైల్లో క్యాంటీన్ ఉంటుంది, అక్కడ అన్ని దొరుకుతాయి అంటారు, వాస్తవా? ఉంటాయి, దొరుకుతాయి, కానీ తెప్పించుకోవడానికి మనిషి అందుబాటులో ఉండాలి. తెప్పించుకొని తినాలంటే మళ్ళీ భయం ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మురళి. ఇప్పుడు చాలరేస్ శోభరాజు ఉండే అక్కడనే, బీచ్లో మహిళలు చంపేసి గోల్డ్ ఎత్తుకపోయి రకరకాల ఇంటర్నేషనల్ క్రిమినల్ ఉండే, అదే జైల్లో ఉండే. రంగాబీల్లో కూడా అదే జైల్లో ఉన్నాడు. ఏమవుతుందంటే ఈ క్రిమినల్స్ అక్కడ ఎస్కేప్ అయిపోయాడు, అంత పెద్ద హై సెక్యూరిటీ జైల్లోకి వెళ్ళి ఎస్కేప్ అయిపోయాడు. మళ్ళీ గోవాలో పట్టుకున్నప్పుడు చాలరేస్ శోభరాజు అట్లా ఎస్కేప్ అయి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, పక్కనే కదా. వాళ్ళు ఏ రూపంలో రావచ్చు, ఎట్లా రావచ్చు. అందుకొరకు సార్ టీవీ ఉంటుంది అంటారు, పేపర్లు చదువుకోవడం. టీవీ ఉంటాయి, నేషనల్ ఛానల్ వస్తాయి. యాదగిరి ఒకటి, ఇంకొకటి దూరదర్శన్ వస్తాయి. దూరదర్శన్. దీంట్లో ఏం చదువుతావు, ఏముంటాయి, సమాచారం రావాలి. న్యూస్ పేపర్లు కూడా కటింగ్ వేస్తాయి, సెన్సార్ వేస్తాయి. ఎందుకంటే ఇంక ఏం చదివితే ఎవరు ఏం డెసిషన్ తీసుకుంటే తెలియదు కదా. సైకలాజికల్ డిప్రెషన్ మూడ్లో ఉంటారు, జైల్లో ఉంటుంది, ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఫస్ట్ టైం వచ్చారనుకోండి, ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తులకి అందరితో కలిపి పెడతారా, సెపరేట్ పక్కన పెట్టి వాళ్ళకి ఏమైనా అబ్జర్వేషన్ ఉంటుంది? వీళ్ళు సపరేట్ బ్యారక్ ఉంటుంది. ఒక కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కూడా పెట్టారు, వాచ్. అంటే జోలు పెట్టుకుంటే మాట్లాడడానికి కాదు, పక్కన నుండి వాచ్ చేస్తారు, ఒక డ్యూటీ పెడతారు. ఇక క్లోజ్లో ఉంటారు కనుక వాచ్ చేసుకుంటూ ఉంటారు. వాచ్ చేసి మీకు ఏమైనా నెసిటీ ఉంటే అవసరం చెప్తే వాళ్ళు జైలు అధికారులకు ఇంటిమేట్ చేసి తెప్పిస్తారు. ప్రతిదీ మీకు ఇంటికి వెళ్ళి వస్తుంది కదా, ఫుడ్ అంతా ఇంటికి అన్నీ వస్తాయి, కానీ కుటుంబం ఒకటి దూరం ఉంటుంది. స్వేచ్ఛ కట్టేలు అయిందంటేనే జైలుకు బయట ప్రపంచం డిఫరెంట్. అదే మానవం స్వేచ్ఛ వాల్యూ తెలియాలంటే జైలుకు రావాలి. జైల్లో ఏముంటుంది అండి, స్వేచ్ఛ ఉండకపోతే ఏం లైఫ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. నీ కొడుకు మాట్లాడు, నీ భర్త ఉంటాడు, భర్త మాట్లాడు, ఎవరు రాడు. ఎప్పుడో వారానికి ఒకసారి వస్తే మెల్లిమెల్లి కూడా తగ్గించుకుంటూ వస్తుంది అది. అపాయింట్మెంట్ ములాఖాతులు వెళ్ళి స్టార్టింగ్ ఉన్నట్టు స్టార్టింగ్ టేస్ట్ ఉంటుందని అలో చేస్తారు. తర్వాత లాస్ట్కు వారానికి ఒక్కరిని అలో చేస్తారు. అట్లా చేస్తే అది కూడా తగ్గుతుంది లాస్ట్. అప్పుడు వీళ్ళకే విసుకొస్తుంది, పోయి మాట్లాడమని. ఏం మాట్లాడుతాం, ఏం అవసరం లేదు, పోటరు. అట్లా జైలు సంగతి అట్లా ఉంటుంది. సార్ ఇప్పుడు అంటే అన్నీ దొరుకుతాయి, కానీ సాయంత్రం 6 తర్వాతే ప్రపంచం గుర్తుకొస్తుంది అంటారు జైల్లో, వాస్తవా? అది ఒంటరితనం కదా. ఒంటరితనం ఉన్నప్పుడు మైండ్ డెవిల్గా పనిచేస్తుంది. అంటే 6 గంటలు లాకప్ అయిపోద్ది. డే టైం తెరిచి ఉంటుంది కదా, బయటకు వెళ్ళలేదు. మళ్ళీ అంతా ఈ క్రిమినల్స్ అంతా మూవ్ అవుతుంటారు కదా. లేడీ క్రిమినల్స్ ఉంటారా, చాలా డేంజరస్. మొగళ్ళ కన్నా డేంజరస్ ఉంటారు, ఆడుకోరు. అందుకోరు మొన్న ఇప్పుడు టీవీలో చూపించిండ్రు, యూట్యూబ్లో వచ్చిండే టీఆర్ జైలు ఎట్లుంటుంది అనేది. మొత్తం ఆడుకోరు క్రిమినల్స్ చూపించినాడు.
మరి మేడం గారు ఎట్లుంటుందో ఏం కథనో శోచనీయం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ సినారీ చూస్తుంటే కవిత గారు ఈ సంవత్సరంలోకి వచ్చే ఉందా, లేదంటే ఒక 6 నెలల తర్వాత బయటకు వచ్చిందా? ఇప్పుడు ఈ సినారియో, కోర్టు చేసిన కామెంట్స్, ఈమె రాసిన రాతలు, ఇవన్నీ బేరీజ్ అబ్జర్వ్ అంటే చేసి మధ్యలో ఇంకో సిబిఐ కూడా కేసు ఉంది. సిబిఐ ఎప్పుడేస్తా అంటే ఈయన బెయిల్ ఏమైనా అవుతుంది అన్నప్పుడు కస్టడీ కడుతుంది. బెయిల్ అయినప్పుడు కస్టడీ కడితే మళ్ళీ అది తీసుకురావడం, పంపడం. ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు కాబట్టి బెయిల్, ఒకవేళ ఈడీ బెయిల్ వస్తుందన్న మూమెంట్ లో సిబిఐ అరెస్ట్ చూపిస్తారు. అంతే, కోర్టు టచ్లో ఉంటారు కదా, కోర్టు అబ్జర్వ్ చేస్తుంటారు, వీళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈడీ బెయిల్ ఇచ్చినా సిబిఐ అరెస్ట్ చూపిస్తారు. 100% బయటకానికి లేదు. అప్పుడే బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు, కస్టడీ పెడతారు. అందుకొరకు నాకు తెలిసి ఇవన్నీ సర్కమర్స్ చూసిన తర్వాత 6 నెలల లోపల అయితే రాదు. 6 నెలల 6 నెలల లోపల ఛార్జ్ షీట్ వేసాను అనుకో, ట్రయల్ మేబీ కమెంట్స్ అంటే 4 ఏళ్ళు కూడా రాదు. మళ్ళీ పిటిషన్ వేస్తారు కదా, ఇక బయటకు వెళ్తే ప్రమాదం ఉందని ట్యాంపర్ చేస్తుంది, చాలా యాక్టివ్ లేడీ, అరగంట యాక్టివ్ లేడీ అని రకరకాలు రాసేస్తారు వాళ్ళది. అది వేసినప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుంది కదా. కోర్టు జనరల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాట నమ్మశక్యంగా ఉంటుంది అనేది బిల్లు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా పిటిషన్ వేస్తారు వీళ్ళు, డెఫినెట్ పిటిషన్ చేస్తారు. ఇఫ్ సి ఎన్లార్జ్ ఆన్ బెయిల్ ఎవిడెన్స్ విల్ బి ట్యాంపర్, విట్నెస్ ట్యాంపర్ అవుతారు, ఇన్వెస్టిగేషన్ ప్రమాదం ఉంది, న్యాయంకు గాయమయ్యే ప్రమాదం ఉంది, ఇవన్నీ రాసేస్తారు. వేసిన తర్వాత కోర్టు పరిగణ తీసుకుని యాక్సెప్ట్ చేసింది అనుకో, టిల్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ 200-300 విట్నెస్ అంటే ఒక విట్నెస్ ఎగ్జామిన్ చేయాలి, చీఫ్ ఎగ్జామిన్, క్రాస్ ఎగ్జామిన్, రీ ఎగ్జామిన్ 3 ఉంటాయి. ఈ 3 అయ్యే వరకు ఒక్కొక్క విట్నెస్కి 1 వీక్ పడుతుంది. అట్లా 200 విట్నెస్ చేయాలి అంటే 5-6 ఏళ్ళు పడుతుంది, ఇంకెక్కువనే పట్టవచ్చు కూడా. 1 year అయితే 1-2 years 2-3 years అయితే మినిమం. కానీ మళ్ళీ 4 years తర్వాత వచ్చింది. 4 అది అక్యూట్ అయితే మళ్ళీ దాని కన్విక్షన్ అయితే అటే కన్విక్షన్ వస్తే ఇంకా లోపలనే కదా. 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు పడుతుంటుంది. కవిత ఇప్పుడు రావడం కష్టపడుతున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్లే బెయిల్కి అభ్యంతరం ఏర్పడిందంటూ అతనుకున్న అనుభవం చెప్తున్నారు. ఒకవేళ బెయిల్ వచ్చిన 6 నెలల వరకు ఆమె బయటకు రాలేరు. ఒకవేళ 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత సంగతి చూద్దాం. ఒకవేళ ఈలోగా కానీ కోర్టు ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ వేస్తే ఇంకా ఆమె దాదాపు ఇంకొక సంవత్సరం వరకు లోపల ఉండాల్సిందంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కవిత రాసిన లెటర్పై సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.